సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. సినీ పరిశ్రమలో ఈ మధ్య బ్రేకప్స్ విడాకుల వార్తలు బాగా ఎక్కువయ్యాయి. ఒక పక్క పెళ్లిళ్లు జరుగుతున్నా మరో పక్క ఊహించని విధంగా విడిపోతున్న జంటల లిస్ట్ పెరుగుతూనే ఉంది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నివేద పేతురాజ్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయినట్లు సోషల్ మీడియాలో క్లియర్ గా అర్థమవుతుంది. ఆమె సోషల్ మీడియాలో చేసిన కొన్ని పనులు ఇప్పుడు ఈ బ్రేకప్ వార్తలకు కన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. అసలు ఏం జరిగింది? కేవలం నివేద మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో విడిపోయిన ఇతర సెలబ్రిటీలు ఎవరు? ఈ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే నివేద పేతురాజ్ ఈ ఏడాది ఆగస్టు 27న దుబాయ్ కి చెందిన బిజినెస్ మ్యాన్ రాజిత్ ఇబ్రాన్ తో తన రిలేషన్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. త్వరలోనే పెళ్లి కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. లేటెస్ట్ గా నివేద పేతురాజ్ తన ఇన్స్టాగ్రామ్ లో రాజిత్ ని అన్ఫాలో చేసింది. అంతేకాదు ఎంగేజ్మెంట్ ఫోటోలు, ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు అన్నిటిని డిలీట్ చేసేసింది. అటు రాజిత్ కూడా నివేదను అన్ఫాలో చేశారు. సో వీరిద్దరి మధ్య రిలేషన్ కట్ అయిందని, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని స్పష్టంగా తెలిసిపోయింది. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. కేవలం నివేద పేతురాజ్ మాత్రమే కాదు, రీసెంట్ గా ఇండస్ట్రీలో జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దాదాపు 29 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత రెహమాన్ మరియు సైరా బాను విడిపోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చానీయాంశంగా మారింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బంధాలు తెగిపోవడం ఏంటి అనేది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక తమిళ ఇండస్ట్రీలో అయితే ఈ ట్రెండ్ మరీ ఎక్కువగా ఉంది. హీరో జయం రవి తన భార్య ఆర్తితో విడిపోవడం, అది సోషల్ మీడియాలో పెద్ద రచ్చ అవడం మనం చూసాం. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ సైంధవి జంట కూడా చిన్నప్పటి నుంచి ఉన్న తమ ప్రేమను కాపాడుకోలేకపోయారు. కెరియర్ లో సక్సెస్ ఉన్న పర్సనల్ లైఫ్ లో మాత్రం సెలబ్రిటీలు ఇబ్బంది పడుతున్నారని ఈ ఘటనలు చూస్తుంటే అర్థమవుతుంది. మొత్తానికి 2024-25ల కాలం రిలేషన్షిప్స్ కి అంతగా కలిసి రావడం లేదని చెప్పాలి. నివేద పేతురాజ్ బ్రేకప్ విషయంలో కారణాలేంటో తెలియదు, కానీ ఆమె సినిమాల్లో మళ్ళీ బిజీ అవ్వాలని ఆశిద్దాం. ఈ వరుస బ్రేకప్స్ పై మీ ఒపీనియన్ ఏంటి? కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.